ఇండస్ట్రీలో ప్రతి నటుడు ఏదో ఒక సమయంలో రిటైర్ కావాల్సిందే. ఈ విషయంలో ఎవరి పరిమితులు వాళ్ళవి. ఇప్పుడు సూపర్ స్టార్ కూడా త్వరలో హీరోగా రిటైర్మెంట్ తీసుకుంటా అని దాదాపుగా చెప్పేశాడు. ఇంతకీ ఎవరా సూపర్ స్టార్? రిటైర్మెంట్ అనే ఆలోచన ఎందుకొచ్చింది? వాచ్ దిస్ వీడియో. కిచ్చా సుదీప్ కన్నడ సూపర్ స్టార్. తెలుగు వారికి కూడా బాగా తెలుసు. రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత నటించిన ఈగలో విలన్ గా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకి బాగా చేరువయ్యాడు సుదీప్. కన్నడలో స్టార్ హీరోగా వెలుగుతున్న సుదీప్ సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అనే డిస్కషన్ జోరందుకుంది. ఎందుకంటే కేవలం కన్నడలోనే కాదు, సౌత్ ఇండస్ట్రీలో సుదీప్ రేంజే వేరు. 28 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్డమ్ కొనసాగిస్తున్నాడు. ఇంత క్రేజ్ ఉన్న సుదీప్ తన సినిమా జర్నీ ఆపేస్తానని హింట్ ఇచ్చి అభిమానులకి షాక్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతానికి తానింకా అలసిపోలేదు, కానీ ఎక్కడో ఒక దగ్గర జర్నీని ఖచ్చితంగా ఆపేస్తా అని క్లారిటీ ఇచ్చాడు. ఇన్నేళ్ల తన కెరియర్లో సెట్లో ఎవరిని వెయిట్ చేయించలేదు, కానీ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరొకరి కోసం వెయిట్ చేస్తూ కూర్చోలేను అని చెప్పాడు. ఇకపై బ్రదర్, అంకుల్, ఫాదర్ రోల్స్ పోషించడం ఇష్టం లేదని చెప్పేశాడు. అందుకే హీరోగా విలన్గా వెలిగినన్ని రోజులు కొనసాగి ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాను అని స్పష్టం చేశాడు. షాక్ ఇచ్చిన సుదీప్ చెప్పిన మరో గుడ్ న్యూస్ ఏంటంటే, హీరోగా రిటైర్మెంట్ తీసుకున్నా కానీ ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోనన్నాడు. అదేంటి అనే సందేహం వచ్చిందా? మీరు విన్నది నిజమే. హీరోగా బాయ్ బాయ్ చెప్పేసిన తర్వాత పరిశ్రమలో డైరెక్టర్గా, నిర్మాతగా సినిమాలు చేస్తాను అని చెప్పాడు. హీరోగా రిటైర్మెంట్ అనే ప్రకటన షాక్ ఇచ్చినా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంటానని చెప్పడం సంతోషం అంటున్నారంతా. ఇలాంటి టైంలో సుదీప్ని శోభన్ బాబుతో పోల్చుతున్నారు నెటిజన్లు. సోగ్గాడుగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన శోభన్ బాబు హీరోగా రిటైర్మెంట్ తీసుకున్నాక కొన్ని సినిమాల్లో మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు. తన లుక్ మారిపోతుందని గమనించిన తర్వాత నటనకి బాయ్ బాయ్ చెప్పేశాడు. సోగ్గాడుగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోవాలి అనే ఉద్దేశంతో ఏజ్ పెరిగిన తర్వాత ఎవరికీ కనిపించలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు శోభన్ బాబు. ఆ తర్వాత ఆయన దగ్గరికి ఎన్ని ఆఫర్లు వచ్చినా నో చెప్పేశారు. ఇప్పుడు సుదీప్ కూడా శోభన్ బాబునే ఫాలో అవుతున్నాడా అనే డిస్కషన్ జరుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.